Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము 23వ శ్లోకము. శ్రీ భగవాను వాచ యస్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. యస్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిం. యస్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు, ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖము గాని ఉత్తమగతియగు మోక్షమును గాని పొందలేడు. వారి వారి ఇష్టము వచ్చినట్లు ఆచరించుటానున్నది స్వేచ్ఛా ప్రవర్తన ఈ శ్లోకమున ఖండింపబడినది. ఒక్కొక్కరు వారి వారికి తోచిన పద్ధతిని అనుసరిస్తూ అది సరి అయినదని వాదించుట పొరపాటు. ఒకరు చేయు అనుష్ఠానము సరి అయినదా కాదా అని పరీక్షించుటకు శాస్త్ర ప్రమాణము ఆవశ్యకమై ఉన్నది. వారి వారి అనుభవములు శాస్త్ర ప్రమాణమును అనుసరించి ఉన్నవా అని పరీక్షించుకొని చుండవలెను. దానికి తన అనుభవము సరిపోయినచో అప్పుడు తనది సరి అయిన మార్గమని సిద్ధాంతమని నిర్ణయించుకొనవచ్చును. శాస్త్రవాక్యములు అనుభవజ్ఞులకు మహర్షుల యొక్క నిర్ణయములు గనుకను భగవదాశయములే గనుకను వారిని ఎవరునూ ఉల్లంఘించరాదు. కనుకనే వారిని ఉల్లంఘించి ప్రవర్తించువారు మోక్షమును పొందలేరని సుఖమును పొందజాలరని శ్రీకృష్ణమూర్తి ఇక్కడ ఆనతిస్తున్నారు. కాబట్టి విజ్ఞులెల్లరూ శాస్త్రాదేశమును అనుసరించి ప్రవర్తించవలెను. దీనిని బట్టి సుఖమును గాని మోక్షమును గాని కోరువారు శాస్త్రోక్త విధి ప్రకారము చక్కగా అనుష్ఠానమును ఆచరించవలనని తెలియచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.